ప్రతి జిల్లాలో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, అలాగే రైతు ప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాం. ఈ రోజున 6 నెలలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. రైతులు ఈ 6 నెలల్లోనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో రైతుకి అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది. ప్రతి సంవత్సరం రైతు భరోసా 13,500 వేయటమే కాదు, రైతుకి ఇన్సూరెన్స్ కట్టి ఇన్పుట్ సబ్సిడీ, డ్యామేజ్ ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు, అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులకి ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం, దాంట్లో ఎరువులు, పురుగు మందులు, రైతులకు కావాల్సినటువంటి అధునాతన టెక్నాలజీ అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా రైతుకి ఇబ్బంది వస్తే అన్ని రకాలుగా అండదండలుగా ఉంది. రైతుకి నష్టం జరిగితే విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ద్వారా ఇవ్వటం, పొలంబడి కార్యక్రమాలు పెట్టి రైతుని చైతన్యపరచడం, ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఈ రోజున ఈ 6 నెలల్లోనే ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. రైతులను మోసం చేసి గతంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని 2014లో ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత మోసం చేసి ఉన్నారు. ఈ రోజున కూడా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి ఇస్తామని మాట ఇచ్చున్నారు. అన్నదాత సుఖీభావ అని చెప్పి 6 హామీల్లో ఒక హామీని పెట్టున్నారు. కానీ ఈ రోజున ఈ 6 నెలల పరిపాలనలో చూస్తే రైతుకి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఇచ్చినవన్నీ కూడా తీసేసి ఉన్నారు. రైతు భరోసా లేదు, పోనీ పెంచలేదు సుమా, గతంలో ఇచ్చినటువంటి 13,500 కూడా ఈ రోజున ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ చూస్తే గతంలో రైతుకి ప్రభుత్వం కట్టేది, ఈ రోజున ఈ ప్రభుత్వం కట్టలేదు, మొత్తం ఎత్తేసింది. నష్టం జరిగింది మన అకాల వర్షాలకి, కనీసం పంట నష్టపరిహారం ఈరోజు ఏ రైతుకి అందలేదు. ఈ రకంగా మన ధాన్యం తడిస్తే 1,750 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే 1,300కి, 1,400కి, 5 కాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకి దాపరించింది. రైతులు ఏం చేయాలో దిక్కుదోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ రోజున మాకు ఓటు వేయలేదు కదా, మేము అధికారంలోకి రాలేదు కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికాడ కూర్చోకుండా ప్రజల పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా పోరాడాలని నాయకుడు పిలిపివ్వటం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా రైతులకు అండగా, రైతుల పక్షాన ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి మరి ప్రతి కలెక్టరేట్లోని కూడా మా ఒకటే డిమాండ్, గతంలో ఏమైతే రైతులకు అందించామో, మీరు ఏవైతే ఎన్నికల హామీగా ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఏదైతే రైతుకి జరుగుతున్న అన్యాయానికి రైతుకి ఇస్తానన్న 20 ఏళ్ళ పెట్టుబడి కింద మరి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్సు ప్రభుత్వమే చేసేవాళ్ళం గతంలో, అది చేస్తానని నమ్మబలికి ఏదైతే మొన్న తుఫానికి నష్టపోయిన రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా, మరి ఇవాళ ధాన్యాన్ని కూడా ఆర్బీకే ద్వారా కొనకుండా దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ రైతుకి అన్యాయం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పిలుపునివ్వటం జరిగింది. ఇవాళ 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లోనూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో ర్యాలీగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ భీమవరం జిల్లా, మరి భీమవరం కలెక్టరేట్కి మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అందరూ కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, రైతులు కూడా పాల్గొనడం జరిగింది. రైతుకి చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వ్యవసాయం దండగా అనే పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు కూడా అది కరెక్ట్గా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అంటూ ఉండేవారు, ఆయన ఇప్పుడు నిజం చెప్పడం, నిజం చెప్తే తరక్కి 1000 చాకలు అవుద్దని, అంచేత ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తారు. కానీ సూపర్ 6 అనే అబద్ధాన్ని నిజంగా నమ్మి ప్రజలు మోసపోయారు ఈ రోజున. దాంట్లో భాగమైన ఈ రైతుకి
మరి భరోసాగా ఇచ్చే 20,000ని కూడా ఎగనామం పెట్టారు. రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చినప్పుడు సక్రంగా మరి ఇమ్మిగ్రేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా సరిగ్గా ఇవ్వలేదు, అది గాలికి వదిలేశారు. ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు వాళ్ళ రైతులకు వచ్చి ఉండేది, మన రాష్ట్ర రైతులకి, అది కూడా గాలికి వదిలేశారు. ఇంత చాలా దారుణమైన అన్యాయం జరుగుతూ ఉంది. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుకి జరుగుతున్న అన్యాయం చూసిన తర్వాత రైతు పక్షాన్ని నిలబడి పోరాడాలి, వాళ్ళకి మద్దతుగా నిలవాలని ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తానని అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసుకున్న ఆఖరి నెలలో అన్నదాత సుఖీభవ అని 1000 రూపాయలు వేస్తానని కొంతమందికి 1000 రూపాయలు ఇస్తాడు. తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 13,500ని 16,000 చేస్తానంటే నేను 20,000 ఇస్తానని సూపర్ 6లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము కూడా అనుకున్నాం 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా సమయం ఇచ్చి చూద్దామని. కానీ ప్రభుత్వం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయాన్ని నీరు కార్చే విధంగా, రైతులకు అన్యాయం చేసే విధంగా, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6ని ఏ రకంగానూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా 6 నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రైతు భరోసాకి ఏదైతే అన్నదాత సుఖీభవ అన్న 20,000 పథకానికి ₹1 కూడా బడ్జెట్లో పెట్టకపోతే దాని అర్థం ఏంటి? ఈ పథకం అమలు చేయట్లేదని. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కానీ ఏ పథకానికి కూడా బడ్జెట్లో ఎక్కడ ప్రతిస్పందించాల. అంటే ఇవన్నీ మోసపూరితమైన ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం ఏదో టైం ఇచ్చి చూద్దాం అనుకున్న దానికి ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రజలు వీళ్ళు మోసపూరితమైన మాటలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత ఇలా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు చెప్పిన దానికి ఒక్కటి కూడా ఎక్కడ పొంతం లేని విషయం. వాళ్ళు ఉచిత వీసుకన్నారు, ఏదో నాణ్యమైన మద్యం అన్నారు. ఇవాళ ఆ 2 కుంభకోణాలు కోటేకి వస్తూ ఉన్నాయి. ప్రజాప్రతినిధులందరూ ఆ అవినీతిలో కూరుకుపోయి మద్యం ఇసుకని పట్టుకుని ఏలాడుతున్నారు, కానీ ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. మరి కూటమి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అసలు గత ప్రభుత్వం ఏం చేసింది, మనం ఏం చేస్తున్నామని వేరే చేసుకుని పోల్చుకునే ఆలోచన కూడా చేయట్లేదు.